అస్సలాముఅలైకుం హాయ్ ఎవ్రీవన్. టుడే నేను ఒక యూనిక్ రెసిపీతో వచ్చాను. ఇది వచ్చేసి సేమియాతో చేస్తారు అన్నమాట. మన ఇంట్లో ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ తీసుకోండి, ఏదైనా పర్లేదు. అవన్నీ తీసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ పెట్టుకోండి, బగోనా అయినా పర్లేదు. పెట్టుకున్న తర్వాత ఘీ వేసుకొని అవన్నీ రోస్ట్ చేసుకోవాలి అన్నమాట. ఈ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ఆ బౌల్లోనే మనం ఏం చేయాలి అంటే సేమియా, బ్యాంబినో సేమియా ఏదైతే ఉందో అది 1.5 కప్ అయితే నేను తీసుకున్నాను. అది కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది గోల్డెన్ కలర్లోకి మారాలి అన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అలా అయిన తర్వాత పక్కన చూడండి, నేను వాటర్ అయితే పెట్టుకున్నాను. అది హాట్ వాటర్ వేస్తే తొందరగా అయిపోతుంది, అందుకే నేను హాట్ వాటర్ వేసాను. నార్మల్ వాటర్ అయినా మనం వేయొచ్చు, ఏమీ పర్లేదు. ఇలాగ కుక్ అయిన తర్వాత సేమ్ రైస్ అయితే మనం ఎలా కుక్ చేసుకుంటామో అలాగే చేయాలి అండి. ఒకటి మెతుకు వేసి చూడండి, అది అయ్యింది, కుక్ అయింది అనేటప్పటికీ మనం ఏం చేయాలి అంటే అన్నం ఎలాగైతే వారుస్తాము అంటాము కదా, అలాగే ఇది కూడా చేసుకోవాలి అన్నమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 30 సెకండ్స్ వచ్చేసి దమ్కి పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. అండ్ కొబ్బరి వచ్చేసి తురుముకొని పక్కన పెట్టుకోండి. కొంచెం షుగర్ ఏమో కూడా పెట్టుకోవాలి. ఇలా అయితే మనం ప్లేట్లో వేసేసుకోవాలి అన్నమాట. హాట్గా ఉన్నప్పుడే వేసుకొని పైన షుగర్ అలాగా జల్లుకోవాలి. ఈ హాట్కి ఆ షుగర్ ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. అండ్ పైన అయితే కొబ్బరి తురుము అలా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఏదైతే పెట్టుకున్నామో అది కూడా వేసుకోవాలి. చాలా ఎమ్మిగా ఉంటుంది. పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.